నమస్తే, మీరు చూస్తున్నారు ధర్మచక్ర న్యూస్. నేను మీ ఆదిమూలం శేఖర్. బీజేపీ నాయకురాలు ఎంపీ పురంధేశ్వరి గారు సుప్రీంకోర్టును ఉద్దేశించి నిన్న కొన్ని కామెంట్స్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వాళ్ళు రాష్ట్రానికి అధిపతి లాంటి వాళ్ళు రాష్ట్రంలో జరిగే విషయాలపైన అంశాలపైన మాట్లాడడం తప్పెలా అవుతుంది, దీని గురించి అందరూ ఆలోచించాలి అని ఆమె కామెంట్ చేశారు. లడ్డు వివాదం నేపథ్యంలో మన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రత్యేకించి సుప్రీంకోర్టు చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధ పదవులో ఉన్న వ్యక్తి నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అంశం పైన కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం పైన ప్రకటన ఎలా చేస్తారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపైనే పురంధేశ్వరి గారు నిన్న స్పందించారు. ముఖ్యమంత్రి మాట్లాడే అధికారం లేదా అని ఆమె మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి మాట్లాడే స్వేచ్ఛ అధికారం ఉంటుంది. అయితే ఒక ముఖ్యమంత్రికే కాదు, ఎవరైనా ఏది పడితే అది మాట్లాడే అధికారం ఉండదు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే కొన్ని నిబంధనలకి లోబడి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని నిజాలని అబద్ధాలని అన్నీ కలిపి మాట్లాడే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. ప్రత్యేకించి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నలాంటి ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులకి మరింత బాధ్యత ఉంటుంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన శ్రీవారి లడ్డు ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని ముఖ్యమంత్రికి తెలియదా? నిజే ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా లేకపోతే యథాలాపంగా మాట్లాడారన్నది ప్రశ్న. లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు చాలా సహేతుకమైన ప్రశ్నలు లేవనెత్తింది. దాని గురించి మంచి చెడులను పరిశీలించి వాటిని సరిదిద్దుకోవడానికి బదులుగా చంద్రబాబు నాయుడు గారి తరఫున పురంధేశ్వరి గారు మాటల దాడి మొదలుపెట్టడం సరైనది కాదు. ఖచ్చితంగా నెయ్యి కల్తీ వివాదానికి సంబంధించి కోట్లాది మంది చాలా తలడిల్లిపోయారు ఈ దాదాపు 15 రోజులు. ఈ నెయ్యి వివాదం పైన రాష్ట్రంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని ప్రత్యేకించి ఆ పదాలు కూడా ఏ జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చు అని చెబుతూ పత్రికల్లో వార్తలు రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు తన ఎలాంటి ఆలోచన ఎలాంటి పరిశీలన లేకుండా స్వయంగా నేరుగా ఆయన ప్రకటించడమే. దాని తర్వాత ఇప్పుడు సిట్ ఏర్పాటు చేశారు. దాన్నే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ఒక నిర్ధారణకు వచ్చి ప్రకటించిన తర్వాత సిట్టేసి ఏమి ప్రయోజనం అని సుప్రీంకోర్టు నిలదీసింది. అంతే తప్ప సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి మాట్లాడకూడదని అలాంటి స్వేచ్ఛ సీఎంకి లేదని ఎప్పుడు కూడా చెప్పలేదు. అందుకే ఈరోజు ప్రభుత్వం ఎంసీలో ఏం చేయాలో ఆలోచించుకోకుండా దానికి మరో ఒక ఉద్దేశాన్ని సుప్రీంకోర్టుకు ఒక ఉద్దేశాన్ని ఆపాదించేలాగా పురంధేశ్వరి గారు మాట్లాడడం ఎప్పటికీ సరైనది కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా కీలకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కోట్లాది మంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఏమీ కాలేదు, తమ విశ్వసించే శ్రీవారి ప్రసాదాలకి విశ్వాసానికి ఏ అపవిత్రత అంటుకోలేదని చాలా సంతోషపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆమె ఇలా మాట్లాడడం భావ్యం కాదు. ఖచ్చితంగా ఆమె తన ఆలోచనలు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోసారి కూడా దాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆమె మాట్లాడిన మాటలు సరైనది కాదని భావించే మీడియాలో కూడా తగిన పెద్ద ప్రాధాన్యత ఆ మాటలకు ఈరోజు లభించలేదు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశం పైన ఆచితూచి వ్యవహరించాలని కోర్టు వ్యాఖ్యలపైన కోర్టు నిర్ణయం పైన ఎవరు స్పందించకూడదని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ కూటమి తరపున పురంధేశ్వరి గారు మాత్రం స్పందించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడడం తప్పెలా అవుతుంది అంటూ మాట్లాడారు. ఖచ్చితంగా తప్పు కాదమ్మా పురంధేశ్వరి గారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది తప్పే. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే ఇలాంటి వాళ్ళు ఎలా రియాక్ట్గా అయింటారు, దానికి ఎన్నెన్ని ఉద్దేశాలు ఆపాదించుంటారో మీరే ఆలోచించుకోండి. నమస్తే. ఆసక్తికర కథనాల కోసం ఈ ధర్మచక్ర న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ నొక్కడం ద్వారా మా వీడియోల నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. నమస్తే.